హాయ్ గైస్, మార్చ్ 31, 2020లోని హిందూలోని ఎడిటోరియల్ పార్ట్ 2 చూద్దామండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టాపింగ్ ద స్ప్రెడ్ కేరింగ్ ఫర్ లైఫ్స్. అంటే ఇది యాక్చువల్గా కర్ణాటక సీఎం అయినటువంటి బిఎస్ యడ్యూరప్ప రాసిన ఆర్టికల్ అనమాట. అంటే కర్ణాటకలో వీడు ఎలాంటి విధానాలను ఆచరిస్తున్నారు, తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మిచెల్ ర్యాన్ అని ఆయన ఏమి సందేశాన్ని ఇచ్చాడు, ప్రపంచంలో భారతదేశం అనేది వినూత్నంగా వ్యవహరిస్తుందని. అంటే యాక్చువల్గా మన భారతదేశానికి ఇలాంటి కోవిడ్-19 లాంటి ఉత్పాదకాలు కానీ లేకపోతే విపత్తులు కానీ వచ్చినప్పుడు ఎదుర్కొనేంత అంటే హెల్త్ ఎక్విప్మెంట్ అనేది లేదు. మన భారతదేశం అంత డెవలప్డ్ కంట్రీ కాదనమాట. అయినప్పటికీ భారత్ చాలా బాగా కంట్రోల్ చేస్తుందని చెప్పుకొచ్చారు. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. ఇక ఈ కర్ణాటకలో వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారని ఆయన ఇన్ డీటెయిల్గా చెప్పాడు. ఒక మంచి ఆర్టికల్ చూడండి. అంటే రోజు మనం చెప్పుకునే ఆర్టికల్స్ ఏంటి, ఎట్లా కోవిడ్-19 ఎలా వ్యాప్తి చెందుతుంది, దాన్ని ఎలా అరికడుతున్నారు, దానికి సంబంధించింది అనమాట. వాళ్ళ ఇంకా హెల్ప్ లైన్ నెంబర్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి ఒక అంటే వేటి ద్వారా ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ కూడా ఎలా వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు అని దాన్ని ఇన్ డీటెయిల్గా చెప్పాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద హంట్ ఫర్ ఏ క్యూర్ బిగిన్స్ విత్ టెల్లింగ్ ద ట్రూత్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే వేటాడాలా అంటే మన యొక్క మానడానికి క్యూర్ అంటే ఏంటి, మన మందు అంటే అనారోగ్యం నుంచి మాన్పు రావాలి అంటే, ఆ రోగం మానిపోవాలి అంటే మనకు వేట అనేది జరగాల. ఎలా ఉండాలా ఆ వేట కూడా నిజం చెప్తూ జరగాల, నిజం అనేది చెప్పాలి. అంటే ఈ పెండమిక్ ఫైట్ గురించి ఎలా మనం నిజం మాట్లాడుకుంటూ రావాలి అంటే దీని యొక్క పరిణామాలు ఏంటి, ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వ్యాప్తి చెందుతుంది, దీని యొక్క పూర్తిగా కండిషన్స్ ఏంటి, అంటే వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మధ్యస్థంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పిన ఆర్టికల్ అండి. యాక్చువల్గా నేను నెక్స్ట్ పేజ్లోని ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాను. ఇది కూడా సింపుల్ వర్డింగ్లోనే ఉంది, మీరు చదవండి, సింపుల్గానే ఉంటుంది. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది. ఏంటి అంటే ద టెస్టింగ్ ఫర్ కోవిడ్-19 ఇన్ ఇండియా. అంటే ఈ కోవిడ్-19ని మన భారతదేశంలో ఎలా టెస్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మన చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ యొక్క కోవిడ్-19కి సంబంధించి మనకు కొన్ని ఎఫ్ఏక్యూ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. దానికి సంబంధించి విచ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద కోవిడ్-19 గివెన్ బిలో స్టేట్మెంట్స్ అని కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు. సో దానికి సంబంధించి ఈ టెస్టింగ్ గురించి కూడా కొన్ని అడిగే క్వశ్చన్స్ ఆస్కారం ఉందన్నమాట. దాని ముందు ఒక లాకింగ్ డౌన్ టు డిఫరెంట్ ఇండియాస్ అంటే మన భారతదేశంలో రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఫార్మల్ సొసైటీ, ఇన్ఫార్మల్ సొసైటీ. ఫార్మల్ సొసైటీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు శుభ్రంగా వాళ్ళకు ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి 21 రోజులు సరిపోయే ఆహార పదార్థాలను సమకూర్చుకొని వాళ్ళు ప్రశాంతంగా ఇళ్లలో ఉంటున్నారు. కానీ ఇన్ఫార్మల్ సొసైటీ మాత్రం అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయారనమాట. సో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడానికి లేకపోతే ఆ యొక్క స్టేట్ బోర్డర్స్ ఇరుక్కుపోయారు. తర్వాత ఒకవేళ ఎవరైనా ఉన్నా కానీ రోజువారీ కూలీ కోసం, ఆహారం కోసం రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టెస్టింగ్ ఫర్ కోవిడ్-19 ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు మనం ఈ టెస్టింగ్ అనేది కోవిడ్-19 గురించి మన భారతదేశంలో ఎలాంటి టెస్ట్ జరుగుతుంది, భారతదేశంలోనే కాదు ఈ టెస్టింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇది కొత్త రోగం, మనకు తెలియని కొత్త వ్యాధి. ఈ వ్యాధికి అనేది దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తున్నారు, ఎలా టెస్ట్ చేస్తున్నారని చూద్దాం. ఇట్ నీడ్స్ టు డెవలప్ ద క్యాపబిలిటీ టు మాస్ ప్రొడ్యూస్ కిట్స్. అంటే ఇప్పుడు మన భారతదేశం ఏం చేయాలి అంటే తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఈ మాస్ ప్రొడ్యూస్ కిట్ అంటే ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క కిట్స్ అనేవి తయారు చేయాలి. ఈ కోవిడ్-19 సంబంధించిన కొన్ని కిట్స్ ఉంటాయి అనమాట. ఆ కిట్స్ని తయారు చేసుకునే సామర్థ్యం అనేది భారతదేశం పెంచుకోవాలి అని చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్ RT-PCR based test are recommended as a diagnostic test for COVID-19. రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్ అనేది ఇది ఒక టెస్ట్ అనమాట. యాక్చువల్గా ఇది డిఎన్ఏకి సంబంధించిన టెస్ట్ అండి. ఈ కోవిడ్-19కి ఈ యొక్క టెస్ట్ను ఉపయోగించి దీన్ని చేస్తారు. యాక్చువల్గా మనకు 2003లో సాక్స్ అనే వ్యాధి వచ్చింది. ఇది కూడా చైనా నుంచి వచ్చిన వ్యాధి, గబ్బిలం ద్వారా వచ్చిందని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఇది కూడా ఇటువంటి కోవిడ్-19 కూడా ఆ సాక్స్ జాతికి సంబంధించింది. మనకు దీని పేరు కూడా సాక్స్ కోవిడ్-2 అని పెట్టారు. సో సాక్స్ జాతికి చెందిన రోగం అనమాట. అది కూడా లంగ్స్ మీద అటాక్ చేసే వ్యాధి. సో దాన్ని ఉద్దేశించి అంటే ఆ యొక్క టెస్టింగ్ని ఎలా అయితే ఉందో దాన్ని ఉద్దేశించి ఈ టెస్ట్ కూడా చేస్తారనమాట. సో దాని యొక్క బేసిస్ మీద, ఆ సాక్స్ టెస్ట్ బేస్ మీద ఈ యొక్క టెస్ట్ అనేది జరుగుతుంది. ద టెస్ట్ డిటెక్ట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ వైరల్ RNA ఇన్ హ్యూమన్ శాంపిల్. అంటే ఇప్పుడు ఈ టెస్ట్ అనేది దేన్ని డిటెక్ట్ చేస్తుంటే దేన్ని వెతుకుద్దంటే మన యొక్క హ్యూమన్ శాంపిల్స్లో మన యొక్క లేకపోతే బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, లేకపోతే మన యొక్క ఏదైనా ఆర్గాన్ శాంపిల్స్ ఏవైనా ఉంటాయి కనుక దాంట్లో RNAని, ఆ వైరల్ RNA ఉందా లేదా అనే దాన్ని డిటెక్ట్ చేస్తారన్నమాట ఈ టెస్ట్ ఉపయోగించి. PCR ఈజ్ ఏ ప్రాసెస్ వేర్ ఏ ఫ్యూ కాపీస్ ఆఫ్ DNA ఆర్ యాంప్లిఫైడ్ టు ప్రొడ్యూస్ మిలియన్స్ ఆఫ్ కాపీస్. అంటే ఇప్పుడు PCR అనేది ఈ టెస్టింగ్ అనేదాన్ని ఒకసారి మనం చూద్దామండి, దాన్ని ఎలా చేస్తారనేది.
ఇప్పుడు ఇది యాక్చువల్గా మన డిఎన్ఏ స్ట్రక్చర్. ఇక్కడ మనం చూపించిన దాని ప్రకారం ఫస్ట్ ఇక్కడ ది స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అనమాట. ఈ స్ట్రక్చర్ని మనం చూస్తే కనుక ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ని చూస్తే ఇది స్ట్రక్చర్ అవుతుంది. దీంట్లో డిఎన్ఏ శాంపుల్ అంటే ఈ యొక్క రెడ్ కలర్లో చూసారా, ఇది డిఎన్ఏ శాంపుల్ అంటాం అనమాట. ఆ యొక్క మన శాంపుల్స్ అనేవి అలా కనపడతాయి. దీంట్లో ఈ డిఎన్ఏలోనే ప్రీమర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ ప్రీమర్స్ తర్వాత న్యూక్లియోటైడ్ అనేవి, అంటే ఇవన్నీ కూడా మనకు ఈ బయాలజీకి సంబంధించిందండి. ఈ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి దాంట్లో. తర్వాత ట్యాక్ పాలిమర్స్ ఇవి కూడా ఉంటాయి. తర్వాత ఈ మిక్స్ బఫర్ ఒకటి, తర్వాత పీసీఆర్ ట్యూబ్స్, ఈ రెండు వాటిని ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి మన యొక్క ఈ ప్రాసెస్ అనేది చేస్తాం అనమాట. యాక్చువల్గా ఇది పీసీఆర్ కాంపోనెంట్స్, ఏవైతే ఈ పీసీఆర్ టెస్ట్కి కావాల్సిన కాంపోనెంట్స్ అనమాట. నెక్స్ట్ ఈ పీసీఆర్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో చూపిస్తాడు. ఇది ఈ యొక్క పిక్చర్లో కన్నా మనం దీని కింద పిక్చర్లో కనుక చూసుకుంటే యాక్చువల్గా టార్గెట్ సీక్వెన్స్ అనేది ఇది, ఫస్ట్ సీక్వెన్స్ అనేది ఇది. ఇప్పుడు డిఎన్ఏ అనేది ఫస్ట్ స్టేజ్లో కనుక చూసుకుంటే డిఎన్ఏ మాలిక్యూల్స్ అనేవి ఇలా ఉంటాయి, ఫస్ట్ ఇలా ఉంటాయి. దీన్ని ఏం చేస్తారంటే మల్టిపుల్, అంటే ఒక డిఎంఎన్ఏ శాంపుల్ని వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని విడగొట్టి రకరకాలుగా, అంటే ఈ ప్రైమర్ అనేది ఉంటుంది అనమాట. ఈ గ్రీన్ కలర్లో ఉన్నది ప్రైమర్ అనమాట. ఈ ప్రైమర్ని యూజ్ చేసి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ డిఎన్ఏ అనే దాన్ని విడగొడతారు. సో దానికి ఏం చేస్తారంటే కాపీగా అలాంటి డిఎన్ఏ శాంపుల్స్ అనేవి తయారు చేస్తారనమాట. కొత్త డిఎన్ఏ అనేది నెక్స్ట్ మనం సెకండ్ స్టేజ్లో చూసుకుంటే కొత్త డిఎన్ఏ ఫామ్ అవుతుంది. అలా మల్టిపుల్ మన సైకిల్ పెరిగే కొద్దీ ఇక్కడేమో 2 వచ్చినాయి మనకు కొత్త డిఎన్ఏస్. మళ్ళీ ఈ 2 అనే వాటిని మళ్ళీ కాపీ చేస్తేనే ఈసారి డబుల్ అవుతుంది 4. అలా ఒక 30-40 చేసేసరికి ఒక మిలియన్స్లో మనకు ఈ డిఎన్ఏ శాంపుల్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. అంటే కాపీస్ అనేవి తయారవుతాయి. సో ఈ డిఎన్ఏ కాపీస్లో టెస్ట్ని ఈ ఆర్ఎన్ఏ ప్రజెంట్ అయిందా లేదా, వైరల్ ఆర్ఎన్ఏ ప్రజెంట్ అయిందా లేదా అనేది ఈ టెస్ట్ చేసే ఈ యొక్క టెస్టింగ్ అనమాట. ఇదే ఈ యొక్క ప్రాసెస్ అనమాట. సో అందుకే మనకు 1 డే కంప్లీట్గా పడ్డానికి కారణం ఏంటి అంటే ఇలా డిఎన్ఏ ప్రాసెసింగ్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో ఇదంతా కూడా ఒక కిట్లోనే జరిగిపోతుంది. ఒకవేళ మనకు ఆ కిట్స్ కనుక అవైలబిలిటీ ఉందనుకోండి, ఆ కిట్లోనే ఈ యొక్క ప్రాసెస్ చేసి పాజిటివ్ నెగిటివ్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, మనం ఇంకా ఆర్టికల్లోకి వెళ్తే, ఇన్ ఎడిషన్ టు ద హ్యూమన్ శాంపుల్స్ ద టెస్ట్ నీడ్స్ ప్రైమర్స్, ప్రోబ్స్, ఎంజైమ్స్, న్యూక్లియోటైడ్స్, ఎంజైమ్ కోఫాక్టర్ అండ్ బఫర్ సొల్యూషన్. ఇవి ఇందాక అన్నీ చూసాం. మనకు ప్రైమర్స్ చూసాం, ప్రోబ్స్ చూసాం. ఇందాక మనం ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే కనుక ఇక్కడ ఇవి ప్రైమర్స్, తర్వాత నెక్స్ట్ ప్రోబ్స్ అనేవి ఉంటాయి. దీంట్లో ఈ డయాగ్రామ్లో ఏమన్నట్టుంది ఇక్కడ ఇచ్చాడు. ఈ డిఎన్ఏలోనే మనకు ఈ ప్రైమర్స్, ప్రోబ్స్ అనేవి డిఎన్ఏలో అవైలబిలిటీ ఉంటాయి అనమాట. తర్వాత మిక్స్ బఫర్ ఒకటి, పీసీఆర్ ఒకటి, ఈ థర్మల్ సైకిల్ ఈ యొక్క కిట్ అనమాట. ఈ థర్మల్ సైకిల్ సంబంధించిన మొత్తం ఈ సైకిల్ చేసే ఆ ప్రాసెసింగ్ కిట్ అది. ఓకే, ఇవన్నీ కూడా ఈ యొక్క అవైలబిలిటీ దీంట్లో ఉంటాయి అనమాట. ఈ కిట్లో పూర్తిగా ఈ యొక్క డిఎన్ఏలో ఉంటాయి. ప్రైమర్ అండ్ ప్రోబ్స్ ఆర్ షార్ట్ స్ట్రెచెస్ ఆఫ్ డిఎన్ఏ. అంటే ఈ ప్రైమర్స్ కానీ ప్రోబ్స్ కానీ ఏంటి అంటే మనకు ఈ యొక్క డిఎన్ఏలోనే ఒక చిన్న భాగాలు అనమాట. అంటే వీటి ద్వారానే ఈ డిఎన్ఏ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ఇవి బాల్యావస్థలో ఉన్నాయి అనమాట. డిఎన్ఏలో బాల్యావస్థలో ఉన్నప్పుడు ఈ ప్రైమర్ ప్రోబ్స్ అనేవి మళ్ళీ డెవలప్ అయ్యి డిఎన్ఏగా మారుతాయి అనమాట. స్పెసిఫిక్ అండ్ కాంప్లిమెంటరీ టు రీజియన్స్ ఆఫ్ ద వైరల్ జీనోమ్ ఆర్ టార్గెట్ రీజియన్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ యొక్క వైరల్ జీనోమ్ సంబంధించి కానీ ఈ టార్గెట్ రీజియన్ కానీ ఇవి కాంప్లిమెంట్గా, అంటే ఎప్పుడైతే దీన్ని మల్టిపుల్ చేస్తామో ఆ టార్గెట్ దాంట్లో రీజియన్లో ఆ వైరల్ జీనోమ్ అవైలబిలిటీ ఉందా లేదా అని మనకు చూపిస్తుంది అనమాట. అన్లైక్ ప్రైమర్స్, ప్రోబ్స్ ఆర్ లేబుల్డ్ విత్ ఫ్లోరసెంట్ మాలిక్యూల్స్ దట్ బైండ్ ద టార్గెట్ రీజియన్ ఇన్ బిట్వీన్ వేర్ ద ఫార్వర్డ్ అండ్ రివర్స్ ప్రైమర్ బైండింగ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రైమర్స్ లాగా కాకుండా ప్రోబ్స్ అనేవి ఇవి ఫ్లోరసెంట్ మాలిక్యూల్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయంటే ఈ టార్గెట్ ఏంటంటే రివర్స్, ఫార్వర్డ్ అనే 2 ప్రాసెస్ ద్వారా మనకి ఈ డయాగ్రామ్లో చూస్తే కనుక రివర్స్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూడండి. నెక్స్ట్ డయాగ్రామ్లో చూస్తే కనుక ఒకటి బ్లూ కలర్లో ఉన్నది ఫస్ట్ మనం ఇంకా చూస్తే బ్లూ కలర్లో ఉన్నదేమో ఫార్వర్డ్లో ఉంటే రెడ్ కలర్లో ఉన్నది రివర్స్లో ఉంది. నెక్స్ట్ మన సెకండ్ ప్యాటర్న్లో చూస్తే కనుక సెకండ్ అనే ప్యాటర్న్లో ఈ ఫార్వర్డ్ రివర్స్ అనే 2 డిఫరెంట్ అవైలబిలిటీ ద్వారా ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ద టెస్ట్ యూజెస్ 2 ప్రైమర్స్, ఫార్వర్డ్ అండ్ రివర్స్ అండ్ 1 probe against each target region of the viral genome. అంటే ఇప్పుడు ఈ యొక్క టెస్ట్లో ఏముంటుందంటే ఇక్కడ ప్రైమర్స్ అనేవి ఫార్వర్డ్, రివర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. దాంతోపాటు ఒక ప్రోబ్ ఉంటుంది అనమాట. వీటికి అగెనిస్ట్గా ఒక ప్రోబ్ ఉంటుంది అనమాట ఈ వైరల్ జీనోమ్కి. ది WHO రికమెండ్స్ యూజింగ్ అట్లీస్ట్ 2 టార్గెట్ రీజియన్స్ ఫర్ ద డయాగ్నోస్టిక్ డిటెక్షన్ ఆఫ్ ద వైరస్. అంటే ఈ యొక్క WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది అంటే కనీసం మీరు 2 రకాలైనటువంటి ఈ యొక్క టార్గెట్ రీజియన్స్ అంటే ఫార్వర్డ్, రివర్స్ ఉన్న టార్గెట్ రీజియన్స్ టెస్ట్ చేసి ఆ వైరస్ అవైలబిలిటీ ఉందా లేదంటే ఆ వైరస్ అనేది ఆ రోగి యొక్క బ్లడ్లో డిఎన్ఏలో ఉందో లేదని చెక్ చేయమంది. ఇన్ దట్ టెస్ట్ ఫస్ట్ ద వైరల్ ఆర్ఎన్ఏ ఈజ్ కన్వర్టెడ్ టు టీఎన్ఏ. అంటే ఇప్పుడు ఈ టెస్ట్లో ఏం చేస్తారంటే ఈ వైరల్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో ఆ ఆర్ఎన్ఏను డిఎన్ఏగా మార్చేస్తారనమాట. ద డిఎన్ఏ ఈజ్ దెన్ యాంప్లిఫైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్, ప్రైమర్స్ అండ్ ప్రోబ్స్.
ఈ తర్వాత ఈ డిఎన్ఏని ఏం చేస్తారు అంటే దీన్ని యాంప్లిఫై చేస్తారు, అంటే దీన్ని ఇంకా పెంచుతారనమాట. అంటే రకరకాల కాపీస్గా తయారు చేస్తారు. ఏంటి, వేట్ని ఉపయోగించి ఎంజైమ్స్ని, ప్రైమర్స్, ప్రోబ్స్ని ఉపయోగించి దాన్ని సైజ్ అనేది ఎక్కువగా మల్టిపుల్గా కాపీస్ తీసుకొస్తారు. ఈచ్ స్టెప్ ఆఫ్ ద టెస్ట్ యూజెస్ మల్టిపుల్ సైకిల్ ఆఫ్ టార్గెట్ మెల్టింగ్, ప్రైమర్ బైండింగ్, ఎక్స్టెన్షన్ అండ్ ప్రోబ్ డిసోసియేషన్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి దానికి ఈ టెస్టింగ్ చేసేటప్పుడు ఈ మెల్టింగ్ అంటే దాన్ని బాగా వేడి చేసి తర్వాత ఈ ప్రైమర్ని బైండ్ చేస్తూ తర్వాత ఎక్స్టెండ్ చేస్తూ తర్వాత ఈ ప్రోబ్ని డిసోసియేట్ చేస్తూ, అంటే ఆ యొక్క డిఎన్ఏ నుంచి ఆ ప్రోబ్ని మళ్ళీ తొలగిస్తూ దాన్ని మళ్ళీ కొత్త డిఎన్ఏగా ఏర్పాటు చేస్తూ ఇలా రిపీటెడ్గా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది అనమాట. ద స్టెప్స్ ఆర్ రిపీటెడ్ ఫర్ 15 to 40 cycles టు ప్రొడ్యూస్ మిలియన్స్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ద వైరల్ టార్గెట్ డిఎన్ఏ. సో ఇలా ఈ ప్రాసెస్ని మనం రిపీట్ చేస్తూ ఒక 15 నుంచి 40 సైకిల్స్ కిందకి వచ్చేసరికి, అంటే మన ఫస్ట్ సైకిల్లో 2 డిఎన్ఏ కాపీస్ వస్తాయి, సెకండ్ సైకిల్లో దానికి మల్టిపుల్ అవుతాయి, 4 అవుతాయి, నెక్స్ట్ సైకిల్లో 16, అలా లెక్కేసుకుంటూ పోతే ఒక 15 నుంచి 40 సైకిల్ వచ్చేసరికి కొన్ని మిలియన్ కాపీస్ అనేవి ఈ డిఎన్ఏనే వస్తాయి అనమాట. ఈచ్ విత్ ఇట్స్ ఫ్లోరోసెంట్ సింగిల్స్. అంటే ఇవన్నీ కూడా సింగిల్గా ఫ్లోరోసెంట్, అంటే వాటి యొక్క డిఎన్ఏ యొక్క పూర్తి కాపీ ఫ్లోరోసెంట్ సింగిల్గా వస్తుంది అనమాట. విచ్ ఈజ్ రీడ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఫ్లోరోసెంట్ ఏదైతే ఈ సిగ్నల్ ఏదైతే ఉందో అది ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం దాన్ని రీడ్ చేయొచ్చు అనమాట, దాన్ని చదవచ్చు అనమాట. దాని యొక్క పరిస్థితి ఏంటి అంటే దాంట్లో వైరస్ ఉందా లేదా అనేది. ఫర్ ఎక్యురేట్ రిజల్ట్ అంటే ఇప్పుడు మనకు ఒక కరెక్ట్ అయినటువంటి 100% పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి? ఆల్దో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఆర్ quantitative, sensitive and specific assay and quality control measures are essential to get a consistent and accurate result. అంటే ఇప్పుడు మనకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది ఇది క్వాంటిటేటివ్ అన్ని రకాలుగా చూసుకుంటే, సెన్సిటివ్, తర్వాత స్పెసిఫిక్, అంటే ఇవన్నీ కూడా అన్ని లక్షణాలు కలిగిన ఒక అక్యురేట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఏ పాజిటివ్ కంట్రోల్ వెరిఫైస్ దట్ ద ఎస్ఏ ఈజ్ రన్నింగ్ యాజ్ ఇంటెండెడ్ అండ్ ఐడెంటిఫై అథెంటిక్ అండ్ నెగిటివ్ శాంపుల్స్. అంటే ఈ పాజిటివ్ కంట్రోల్ వెరిఫై ఏం చేస్తుంది, ఈ యొక్క ఎస్ఏ అంటే మొత్తం ఈ యొక్క టెస్ట్లో వచ్చిన ఆ శాంపుల్స్ మొత్తం కూడా లిస్ట్ అవుట్ అంతా కూడా అది రన్ చేసి దాన్ని అథెంటిక్ నెగిటివ్ శాంపిల్స్, అంటే ఏవైతే దానికి ఆ రోగికారక క్రిములు లేని ఏవైతే నెగిటివ్ శాంపుల్స్ని విడదీస్తుంది అనమాట. యాన్ ఇంటర్నల్ కంట్రోల్ చెక్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ద నాసిల్ ఆర్ థ్రోట్ స్వాబ్ అండ్ ఐడెంటిఫై శాంపుల్ టు శాంపుల్ వేరియేషన్. అంటే దీనికి సంబంధించి వీళ్ళు దీని యొక్క ఆర్ఎన్ఏని ఎక్కడి నుంచి తీస్తారంటే ముక్కుల్లో కానీ గొంతుల నుంచి కానీ దీని శాంపుల్స్ తీసి వీళ్ళు ఏం చేస్తారు, ఒక శాంపుల్స్ని వెరిఫై చేస్తుంటారు. శాంపుల్ టు శాంపుల్, ముక్కులోంచి తీసిన దానిలో నుంచి, నాసిల్ అంటే ముక్కు, థ్రోట్ అంటే గొంతులో చేసి శాంపుల్ టు శాంపుల్ దీన్ని వెరిఫై చేస్తారన్నమాట. ఏ నెగిటివ్ ఎక్స్ట్రాక్షన్ కంట్రోల్ వెరిఫైస్ ద ఆబ్సెన్స్ ఆఫ్ క్రాస్ కంటామినేషన్ డ్యూరింగ్ ఆర్ఎన్ఏ extraction and RT-PCR reaction setup. అంటే వీళ్ళు ఇక నెగిటివ్ ఎక్స్ట్రాక్షన్ అనేది అంటే దీంట్లో తప్పుగా ఏమైనా వచ్చిందనుకోండి, నెగిటివ్గా ఏమైనా వచ్చిందనుకోండి, దానికి సంబంధించి ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ గురించి కానీ ఈ ఆర్టీపీసీఆర్ రియాక్షన్ సెటప్ ద్వారా దాన్ని వేరు చేస్తారనమాట. ఎడిషనల్లీ నో యాంప్లిఫికేషన్ కంట్రోల్ అండ్ నో టెంప్లేట్ నెగిటివ్ కంట్రోల్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ ద ఆర్టీపీసీఆర్ సెటప్ టు రెడ్యూస్ ద ఎరోనియస్ టెస్ట్ రిజల్ట్. అంటే మనం దీనికోసం ఈ యొక్క ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం దీని యొక్క తప్పుల్ని మనం తగ్గించడం కోసం మనం ఎడిషనల్గా యాంప్లిఫికేషన్ కంట్రోల్ కానీ టెంప్లేట్ ఆర్ నెగిటివ్ కంట్రోల్స్ని వేటిని వాడాల్సిన అవసరం లేదు. దీంట్లో అంత తప్పులు అనేవి ఎక్కువగా జరగవు అనమాట. ల్యాబ్స్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ యూజింగ్ ప్రైమర్స్ అండ్ ప్రోబ్స్ అగెన్స్ట్ డిఫరెంట్ SARS-CoV-2 జీన్స్ రీజియన్స్ ఇన్ దేర్ ఎస్ఏస్ సక్సెస్ఫుల్లీ. అంటే ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా ఈ SARS-CoV-2 యొక్క జీన్స్ని అంటే ఈ జీనోమ్ని కనుక్కోవడానికి, ఈ సూక్ష్మజీవిని కనుక్కోవడానికి వీళ్ళు రకరకాల ఈ ప్రోబ్స్ని ప్రైమరీస్ని ఉపయోగించి రకరకాల టెస్టులు చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారు అన్నమాట, విజయవంతం అవుతున్నారు. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద టెస్ట్ డన్ ఇన్ ఏ రీసెర్చ్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఈజ్ దట్ ద రిజల్ట్ ఫ్రమ్ ద లెటర్ ఆర్ యూజ్డ్ ఫర్ క్లినికల్ డెసిషన్ మేకింగ్. అంటే ఇప్పుడు ఈ ల్యాబ్లో చేసినప్పటికీ టెస్టింగ్ సెంటర్లో చేసినప్పటికీ మనకు డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఉంటాయి, తర్వాత రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ చేస్తూ ఉంటారు, కొత్త వాటిని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు అనమాట. వాటిలో చేసిన దానికి డిఫరెన్స్ ఏంటంటే డెసిషన్ మేకింగ్లోనే తేడా ఉంటుంది. ఈ రెండు రిజల్ట్ ఒక్కటే ఇచ్చినప్పటికీ ఆ డెసిషన్ అనేది రీసెర్చ్ ల్యాబ్లో వచ్చినంత కరెక్ట్ అంటే రీసెర్చ్ చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి అవగాహన ఉంటుంది అనమాట. దానివల్ల డెసిషన్ మేకింగ్లోనే ప్రాబ్లం ఉంటుంది అనమాట. దేర్ ఫోర్ ద డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ నీడ్ టు బీ సర్టిఫైడ్ అండ్ ఫాలో ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP, maintain directionality of sample flow and make sure that the lab personnel are properly trained.
అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే అందువల్ల ఏం చేయాలంటే ఏవైతే ఈ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళన్నీ కూడా వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ అనేది సరిగా ఉంచి దానికి సంబంధించి సరిగా వాళ్ళకు డైరెక్షన్ శాంపుల్స్ కానీ దానికి సంబంధించిన పర్సనల్కి ఎవరైతే ఆ యొక్క టెస్ట్ చేస్తాడో ఆ పర్సన్కి ప్రాపర్గా ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ఆల్సో ఆల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ నీడ్ టు మెయింటైన్ డాక్యుమెంటేషన్ ఆన్ ఆల్ టెస్ట్స్ అండ్ రిపోర్టింగ్. అంటే ఇప్పుడు ఈ యొక్క డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ యొక్క వ్యాధికి సంబంధించిన టెస్టులు చేసినప్పుడు పూర్తిగా వాళ్ళు డాక్యుమెంటేషన్ అనే దాన్ని ఎప్పుడైనా సరే ఆ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ కూడా మెయింటైన్ చేయాలన్నమాట. ఆర్టీపీసీఆర్ రిజల్ట్ కెన్ వేరీ ఫ్రమ్ ల్యాబ్ టు ల్యాబ్ డ్యూ టు మెనీ వేరియబుల్స్. ఇప్పుడు ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది ఒక ల్యాబ్ నుంచి ఇంకో ల్యాబ్కి వెళ్ళేసరికి దాని యొక్క రిజల్ట్ అనేది మారిపోద్ది అనమాట, మార్పులు వస్తాయి. హెన్స్ ద రెగ్యులేటరీ ఏజెన్సీస్ మ్యాండేట్ ద యూజ్ ఆఫ్ SOP స్పెసిఫిక్ లాట్ numbers of reagents and instruments and software to run diagnostic tests. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క శాంపుల్స్లో మనకు ల్యాబ్ టు ల్యాబ్ ఈ యొక్క టెస్టింగ్ యొక్క రిజల్ట్ అనేది వేరుగా రాకుండా ఉండటం కోసం ఈ ఏజెన్సీస్ అనేవి ఏం చేయాలంటే ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ ప్రాసెస్ అన్నింటినీ అంటే ఇప్పుడు వీళ్ళు ఏ ప్రోబ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారో అంటే ఒక ల్యాబ్లో ఒక చైన్ సిస్టంలో ఫస్ట్ ప్రోబ్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, సెకండ్ దాంట్లో కూడా అంటే ఏ ల్యాబ్లో సరే అదే ప్రోబ్ని ఆ సీక్వెన్స్ని సెలెక్ట్ చేసుకునే విధంగా చేయాలి. దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క రీఏజెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే కొత్త ఏ ల్యాబ్కి సంబంధించి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కూడా ఇన్స్ట్రుమెంట్స్ సాఫ్ట్వేర్ అన్నీ ఒకటే విధంగా అన్ని ల్యాబుల్లో ఒకటే విధంగా రన్ అయ్యేటట్టు ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకోవాలన్నమాట. ఛాలెంజ్ ఫర్ ఇండియా అంటే ఇప్పుడు మన భారతదేశానికి ఉన్న సవాల్ ఏంటో చూద్దాం. The Indian Council of Medical Research ICMR has approved 176 labs including 47 private labs to conduct the tests. అంటే మన భారతదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది మొత్తం 176 ల్యాబులు అనే వాటిని అప్రూవ్ చేసిందనమాట. దాంట్లో ఒక 47 ల్యాబులు అనేవి ప్రైవేట్ ల్యాబులు కూడా ఉన్నాయి. దేనికోసం ఈ టెస్టులు చేయడానికి. ద US Food and Drug Administration FDA has approved 20 manufacturers and kits for diagnostic testing for COVID-19. అంటే ఇప్పుడు మనకు యూఎస్కు సంబంధించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక 20 కంపెనీలు ఏంటి అంటే ఈ COVID-19 కిట్ని తయారు చేయడానికి వాళ్ళకి అప్రూవ్ ఇచ్చిందనమాట. వాళ్ళు తయారు చేయడానికి వాళ్ళకి సరైనటువంటి అథెంటికేషన్ అనేది ఇచ్చింది. ద ఫస్ట్ టెస్ట్ కిట్ దట్ రిసీవ్డ్ FDA అప్రూవల్ ద కోబాస్ సాక్స్ COVID-2 కిట్ ఫ్రమ్ రోచి ఈజ్ ఆల్సో అప్రూవ్డ్ ఇన్ ఇండియా. అంటే ఈ COVID-19కి సంబంధించిన ఫస్ట్ టెస్ట్ కిట్ని ఏ కంపెనీకి ఇచ్చిందంటే రోచి కంపెనీకి సంబంధించిన కోబాస్ సాక్స్ COVID-2 కిట్ అనే దానికి ఫస్ట్ అప్రూవెన్స్ ఇచ్చిందనమాట. అప్రూవ్ ఇచ్చింది, దానికి వ్యాలిడేషన్ ఇచ్చిందనమాట. ఆ యొక్క అప్రూవ్డ్ అనేది మన భారతదేశం కూడా దానికి ఆ కంపెనీకి అప్రూవ్ ఇచ్చింది. ద సెకండ్ ద టెక్పాత్ COVID-19 కాంబో కిట్ ఫ్రమ్ థర్మో ఫిషర్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ వ్యాలిడేషన్ బై ద ICMR ల్యాబ్స్. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మన భారతదేశంలో ఈ ICMR ల్యాబ్స్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ల్యాబ్స్ అనేది నెక్స్ట్ ఇంకో కంపెనీకి సెకండ్ కంపెనీ ఏంటంటే టెక్పాత్ అనే ఈ COVID-19 కాంబో కిట్కి సంబంధించిన కిట్ని ఈ థర్మో ఫిషర్స్ అనే కంపెనీ తయారు చేస్తుందన్నమాట. అది కూడా రన్నింగ్లో అంటే దానికి ప్రాసెస్లో ఉందన్నమాట. దాని యొక్క వ్యాలిడేషన్ గురించి దానికి సంబంధించి దానికి పర్మిషన్స్ గురించి. బోత్ దీస్ కిట్స్ ఆర్ ఆప్టిమైజ్డ్ విత్ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇప్పుడు ఈ రెండు కిట్లు కూడా చాలా వరకు మంచి స్పెసిఫిక్గా అంటే అన్నీ ఒకే రకమైనటువంటి ఆప్టిమైజ్డ్ కిట్స్తో దీన్ని తయారు చేశారన్నమాట. ఎడిషనల్లీ ICMR హ్యాస్ వ్యాలిడేటెడ్ కిట్స్ ఫ్రమ్ 3 ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్. దీంతోపాటు మన భారతదేశంలో 3 కంపెనీలు ఏవైతే ఉన్నాయో మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో తయారీ సంస్థలు అయినటువంటి 3 కంపెనీలకు కూడా ఇది పర్మిషన్ ఇచ్చిందనమాట. ఆల్దో ICMR హ్యాస్ stated that agency will provide the primers, probes and master mix for RT-PCR to the select 123 government labs. It is unclear whether they are same primer and probes as per the US CDC protocol or the agency has designed its own. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ మన ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేవాళ్ళు పూర్తిగా ఈ ప్రోబ్స్కి సంబంధించి మొత్తానికి ఏజెన్సీకి సంబంధించి 123 గవర్నమెంట్ ల్యాబ్స్కి ఈ కిట్లను అందజేసే విధంగా చూశారన్నమాట. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు అన్ని యొక్క కిట్లు తయారు చేసే కంపెనీలు సేమ్ ఒకటే ప్రైమరీని ఒకటే ప్రోబ్ను ఉపయోగించుకొని ఈ టెస్టులు చేస్తున్నాయా లేదా. ఎందుకంటే ఈ ఒకటే ప్రోబ్ని కనుక అంటే ఈ యొక్క సైకిల్లో ప్రైమరీలు ప్రోబ్లు అనేవి రకరకాలుగా జనరేట్ అవుతాయి.
ఒక్కొక్క సైకిల్లో మనం ఒకటి తీసుకున్నాం అనుకోండి, రిజల్ట్ అనేది కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో అందరూ ఒకటే ప్రైమరీ ప్రోబ్ని కనుక వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ రిజల్ట్స్ అనేవి మనకు యాక్యురేట్గా వస్తుంది అనమాట. అంటే ఏ ల్యాబ్లో చేసినా కానీ ఒకే రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఏంటి ప్రాబ్లం ఏంటి, ఈ ఏజెన్సీస్ అన్నీ కూడా ఒకటే ప్రైమరీ ప్రోబ్ని అనే వాటిని పెట్టుకుందా, ఏది మనకి యుఎస్ సిడిఐసి ప్రోటోకాల్ ప్రకారం, లేదా ఎవరికి సంబంధించిన వాళ్ళు ఓన్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు అనమాట. For private labs, ICMR has issued an advisory and recommends the use of any FDA approved kits with primers and probes. అంటే ఇక్కడ ఈ ప్రైవేట్ ల్యాబ్స్ అనేది కనుక చూసుకుంటే ఈ ఐసీఎంఆర్కి ఇష్యూ చేసిన ఏవైతే కిట్స్ ఉన్నాయో ఈ FDA అప్రూవ్డ్ కిట్స్ అనేవి ఈ ప్రైమరీ ప్రోబ్స్ అనేవి ఒకే విధంగా ఉన్నాయా లేవని వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. As long as proper certification and training are in place, any accredited lab using the WHO CDC suggested protocol can yield satisfactory result. అంటే ఇప్పుడు మనకు ప్రాపర్గా సర్టిఫికేషన్ ఉండాలా, తర్వాత దానికి సంబంధించిన ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏదైతే ఈ యొక్క WHO CDS ఏవైతే స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన నిర్దేశకాలు పాటించినప్పుడే సరైనటువంటి సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్, మన ఆమోదయోగ్యమైనటువంటి మనకు ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట. కరెంట్లీ ద ఇంపోర్ట్ ఆఫ్ సమ్ క్రిటికల్ రీఏజెంట్స్ ఎస్పెషల్లీ ద ప్రోబ్స్ మేక్స్ ద టెస్ట్ ఎక్స్పెన్సివ్ టు ఆఫర్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కొన్ని క్రిటికల్ రీఏజెంట్స్ ఏవైతే ఉన్నారో ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఎస్పెషల్లీ కొన్ని ప్రోబ్స్ను ఉపయోగించడం వల్ల వాళ్ళు సంబంధించిన ఆ యొక్క పనిముట్లు ఏవైతే ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించడం వల్ల మన భారతదేశంలో ఈ కిట్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయిందనమాట. ఇండియా నీడ్స్ టు డెవలప్ ద క్యాపబిలిటీ టు మాస్ ప్రొడ్యూస్ కిట్స్ అండ్ ఆల్ ఇట్స్ కాంపోనెంట్స్ విత్ ఇన్ ద కంట్రీ. సో ఇప్పుడు మన భారతదేశం ఏం చేయాలి అంటే ఈ యొక్క కిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో మాస్ ప్రొడక్షన్ అనేది మన భారతదేశంలోనే తయారు చేసే విధంగా చూసుకోవాలి. వైల్ డెవలపింగ్ అండ్ యూజ్ ఆఫ్ ద ఇండిజీనియస్ కిట్స్ ఈజ్ బెనిఫిషియల్ ఇన్ ద కరెంట్ అవుట్ బ్రేక్. అంటే మనం ఈ విపత్తు కాలంలో ఈ యొక్క విస్ఫోటన సమయంలో ఏంటంటే మన భారతదేశానికి సంబంధించిన జాతీయమైనటువంటి ఈ కిట్లను మనం ఉపయోగించుకోవడం వల్ల మన భారతదేశానికి ఉపయోగం ఉంటుంది. ఎందుకని మన యొక్క ఆదాయం అనేది మన విత్ ఇన్ భారతదేశంలోనే ఉంటుంది. మన భారతదేశంలోని ఈ యొక్క రీసెర్చ్ సెంటర్లు కానీ డెవలపింగ్ కంపెనీలు కానీ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. ఇట్ కెనాట్ టేక్ షార్ట్ కట్స్. సో మనం దీనికి సంబంధించి మనం ఎటువంటి షార్ట్ కట్స్ తీసుకోకూడదు. ఏదైనా కంపెనీ డిస్కౌంట్ ఇస్తుంది అని కానీ వేరే అమెరికా నుంచి కానీ వేరే దేశాల నుంచి మనం తీసుకోకూడదు అనమాట. వైల్ ప్రయారిటైజింగ్ ఇండిజీనియస్ కిట్ డెవలప్మెంట్ ఇట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ, accuracy are in place before the kits get approved for border use. అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఈ యొక్క దాంట్లో ఈ ఇండిజినియస్ ప్రోడక్ట్లు మనం తీసుకునేటప్పుడు ఎటువంటి వాటిలో కూడా మనం వెనక్కి తగ్గకూడదు అనమాట. ఈ యొక్క క్వాలిటీలో మాత్రం వెనక్కి తగ్గకూడదు. ఈ సెన్సిటివిటీ కానీ సంబంధించి కానీ స్పెసిఫిక్ యాక్యురసీ వీటికి సంబంధించి వీటిలో కూడా మనం వెనక్కి తగ్గకుండా కరెక్ట్గా బార్డర్ యూజ్ ఎంతవరకు అయితే మనకు ఆ టెస్ట్ అవసరం ఆ బార్డర్ వరకు యూజ్ చేసే విధంగా మనం ఆ కిట్లను తయారు చేసే విధంగా మనం కంపెనీలకు నిర్దేశకాలను సూచించాలన్నమాట. ఇండియా ఆల్సో నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ డెవలపింగ్ ఆల్టర్నేటివ్ ఎస్ఏస్ like serological assays to detect antibodies IgG and IgM in blood to test the infection. సో ఇప్పుడు మన ఇండియా కూడా ఏం చేయాలంటే డెవలప్ అవ్వాలి. ఏంటి ఎస్ఏస్ అంటే ఏంటి అంటే ఎక్కువగా మనకు ఈ జెనెటిక్స్లో వాడుతూ ఉంటారు అన్నమాట. ఇలాంటి టెక్నాలజీ అన్నింటినీ కూడా దేంట్లో వాడుతుంటారంటే ఈ DNA వాటిలోనే వాడతారు. ఈ యొక్క ఆల్టర్నేటివ్ ఎస్ఏస్ అనే వాటిని తయారు చేసుకోవాలా. లైక్ ఏంటి సిరోలాజికల్ ఎస్ఏస్ అనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క మనం DNA దాంట్లో ఫింగర్ ప్రింట్ DNAలో గురించి చెప్పేది అనమాట ఇది కూడా. సో ఈ యాంటీబాడీస్ అయినటువంటి IgG కానీ అండ్ IgMలను ఈ బ్లడ్లో ఉన్నాయా లేవా ఇన్ఫెక్షన్ టెస్ట్ ద్వారా కనిపెట్టాలన్నమాట. అన్లైక్ ద RT-PCR టెస్ట్, ద యాంటీబాడీ బేస్డ్ టెస్ట్ కెన్ హెల్ప్ ఐడెంటిఫై ఇండివిజువల్స్ who get cleared of the virus infection but were once infected. అంటే ఇప్పుడు మనకు RT-PCR టెస్ట్ అనేది ఇప్పుడు దాని ద్వారా అలా కాకుండా మనం యాంటీబాడీ టెస్ట్ అనే దాన్ని ఒకటి ఉపయోగించాం అనుకోండి. యాంటీబాడీ టెస్ట్ అంటే మన బాడీలో యాంటీబాడీస్ ఏమంటే యాంటీజెన్స్ ఏమున్నాయో కనిపెట్టే టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాడి బాడీలో ఆ యొక్క ఇన్ఫెక్షన్ అనేది ఉందా లేదా, వన్స్ ఇన్ఫెక్టెడ్ అయిన వాడికి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా ప్రభావం ఉందా లేదా అనేది మనం దీని ద్వారా కనుక్కోవచ్చు అనమాట యాంటీబాడీ టెస్ట్ ద్వారా. యాంటీబాడీ టెస్ట్ విత్ సిమిలర్ యాక్యురసీ అండ్ స్పెసిఫిసిటీ as the RT-PCR tests are needed for mass screening.
అంటే ఇప్పుడు ఈ యాంటీబాడీ టెస్ట్ కూడా సిమిలర్గానే ఉంటుంది, అంటే మంచిగా కరెక్ట్గా యాక్యురసీ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్కి అనేది మాస్ స్క్రీనింగ్, అంటే ఎక్కువ సంఖ్యలో మనకేంటి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ డిఎన్ఏ శాంపుల్స్ అనేవి లక్షల్లో వస్తాయి అనమాట, వాటిని స్కాన్ చేయాలి. కానీ ఈ యొక్క యాంటీబాడీ టెస్ట్కి అవసరం లేదు, ఇది కూడా దగ్గర అలాంటి రిజల్టే వస్తుంది అనమాట. ఇన్నోవేటివ్ టెస్ట్ విల్ టేక్ ఇంటర్డిసిప్లినరీ సైంటిఫిక్ ఎఫెక్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ యొక్క ఇన్నోవేటివ్ అంటే కొత్త విధానాలు తీసుకొచ్చి టెస్టింగ్లు అనేవి కొత్త విధానాల ద్వారా ఈ టెస్టులు చేయటం అనేది ఏమవుతుందంటే ఇంటర్డిసిప్లినరీ, అంటే మన భారతదేశంలో ఈ సైంటిఫిక్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ అభివృద్ధి చేసి దాంట్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. Till then, India can use the existing tests in labs with accreditation and rigorous training to detect each of the COVID-19 cases accurately. సో ఇప్పుడు మనకు ఇండియాలో ఉన్న ఈ ఎగ్జిస్టింగ్ ల్యాబ్స్లో ఏంటి అంటే ఎక్కువ సంఖ్యలో వీటి మీద ఈ ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి, రిగరస్గా చాలా ఎక్కువ శాతం బాగా రకరకాల టైం అంటే సిచ్యువేషన్లో ఈ ట్రైనింగ్ ఇస్తూ ఈ కోవిడ్-19 కేసెస్ అనేవి టెస్ట్ చేస్తూ ఉండాలి. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.